అది మంచిదో చెడ్డదో వారు నివసించే పట్టణములు ఏంటివో వారు గుడారంలో నివసించుదురు, తోటలో నివసించుదురు. భూమి సారమైనదో నిస్సారమైనదో. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు కొద్ది నిమిషాలు ఆయన పాటల ద్వారా నీ ప్రేమికులు కనపరిచారు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా చెప్పబడుతున్న ఈ వాక్యంలోని గొప్ప అంతర్భావంలో నీ ప్రేమైన ప్రతి ఒక్కరికి బోధించండి. దేవుని రాజ్యం విస్తారంగా ఎలా కలుగుతుందో, అందులో మానవ యొక్క పాత్ర ఏమైందో ఈరోజు నీ వాక్యం ద్వారా నిబిడలు తెలియజేయి. నిలబడుతున్నాను నేను వడ్డివాడిని ఎదుటివాడిను, కేవలం నిష్ప్రయోజనం లేని వాడిని, కానీ నిలబడుతున్నాను నీ చిరుచారిన వారిని మరుగుపరుచుకుని నీ బిడ్డలు బోధించే కృపదయ చేయాలి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చదవబడినటువంటి ఈ వాక్యం మన చాలా వరకు మీకు ఉపోద్ఘాత రూపంలో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ మరొకసారి ఇది వివరించే అవకాశం దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పిలిపించి మోషేని ఏర్పరచుకుని మోషేని అన్నాడు, నీ ప్రజలైనటువంటి వారికి నేను ఒక దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. అదే దేశం చెప్పండి, ఏ దేశం అండి? కానాను దేశం. దాన్ని ఏమన్నారు? పాలస్తీనా దేశం కూడా అన్నారు. ఇప్పుడు దేవుడు తన ప్రజలను చూసి ఒక మంచి ఉన్నతమైన ఆలోచన కలిగి దేవుడు వారిని జరగాల్సిన చెప్పండి. దేవుడు వారిని ఆశీర్వదించనుకోండి, వారిని ఎప్పుడు చేతులు పెట్టి ఆశీర్వదించనుకోండి. ఒకసారి ఆశీర్వదించిన తర్వాత మరలా ఏదైనా ఆశీర్వదించుకోండి, వాళ్ళని అడుగుతున్న పరిస్థితి ఇస్తాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏది దేవుని ఆశీర్వాదమో ఏది దేవుని ఆశీర్వాదం కాదో మనం తెలుసుకోవాలి. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటే కనుక దేవుడు ఎంతగా ఆశీర్వదించాలో అంత కోపరేషన్ ఎవరు చేయాలి? ఆశీర్వదించబడిన వ్యక్తి కూడా దేవుడికి చేయాలి. ఎలా చేయగలరు? దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. ఈ రోజు నుంచి నా మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తే, ప్రతిరోజు చెప్పినటువంటి మాటల ద్వారా మీరు అనుసరిస్తే కనుక మీకున్నటువంటి అప్పులన్నీ తీసుకోవాలనుకోండి. అకౌంట్ కావాలి తీసుకోవడం అమలు వద్దా? ఎగ్జాంపుల్ కూడా వద్దా? చెప్పడం వద్దా? కావడం వద్ద చేయగలిగితే తండ్రి దేవుడితో వద్దంటే కదా మీరు చేయగలరు. ఖచ్చితంగా అందరికి కావాలి. మీరు ఎలా కావాలనుకుంటారో అలాగే ఎవరైనా దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఐగుప్తులో పడినటువంటి దాసాన్ని నేను చూశాను. మీరు దాసదాసులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు శ్రేష్టమైనటువంటి దేశంలో మేము నేను నాటబోతున్నాం. అక్కడ మీకైనా బలమైనటువంటి జనాలు ఉన్నారు, మీకైనా ఎత్తుగలటువంటి జనాలు ఉన్నారు, మీకైనా ఇంకా అన్ని విషయాల్లో ఆశ్చర్యపడినటువంటి జనాలు దాన్ని స్వాధీనపరుస్తున్నారు. నేనేమనుకున్నానంటే అనుకునేటువంటి వాళ్ళు ఆ దేశంలో నివసించడం కంటే శ్రేష్టమైనటువంటి నా పిల్లలుగా ఇచ్చినటువంటి మీరు ఆ దేశంలో ఉండాలని ఆశపడుతున్నారు. తప్పంటారా? మీ పిల్లలు అంటున్నారు, ఆలోచన చేస్తున్నారు, మీరు కూలి పని చేస్తున్నారు కదా. నా పిల్లలు కూడా నాతో పాటు పొద్దున్నే సరుకులించి ఇంటికి తిరిగి పరిస్థితులు అనుకున్నారు. అలా అనుకునే అనుకున్నారు చెప్పండి. ఎవరు ఎందుకంటే నేను కష్టపడినా నేను గంటితోటి నా కుమారుడు మాత్రం శ్రేష్టమైన భోజనం చేయాలి, వాళ్ళ మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక తల్లిదండ్రులు ఎలాగైతే ఆశపడతారో దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను అలాగే చూడాలనుకున్నాడు. అయ్యో ఇప్పుడు వారికి ఈ రోజు అమలుపడ్డారు, వీళ్ళు ఏంటంటే మొత్తం పరిస్థితులన్నీ మార్చిపోతున్నారు. ఎప్పటిదాకా వీళ్ళు శ్రమపడ్డారు, వీళ్ళు శ్రమపడకుండా అక్కడ
వదిలే మాకు అదే తగ్గిలో లేదు కొడినప్పుడు అబ్బాయిలు చూసుకున్నాం కానీ ఆలోచన కాదు. అయితే చూడండి అలా కష్టపడిపోకుండా వీళ్ళకి శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇస్తారని మోసే చెప్పినప్పుడు మోసే గారు దేవుడు చెప్పాడు, మోసే నా ప్రజలకు కానాను దేశం ఇవ్వబోతూ ఉన్నాను కాబట్టి నువ్వు నడిపించు అన్నాడు. ఈ మాట తీసుకొచ్చి మోసే గారు ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు ప్రజలు చెప్తే ఇందులో చాలా మంది బుద్ధులు అన్నారు, ఏమైనా మోసే దేవుడు చెప్తే వెళ్ళిపోతుందా అసలు ఎలా ఉంటాడో మంచిలో చెడలో ఒకసారి అనుకోవా గుడ్డెలు చేయడం పడ్డట్టు ఆయన వ్యక్తి వెళ్ళిపోతావా వెనకాల మేము మరలాయి సావా అన్నారు. మోసే గారికి ఏముంది? బాధ వస్తుంది. అలా కాదా దేవుడు చెప్పాడు కదా, ఐదులో నడిపించాడు కదా, అలాగే నడవన్నాడు. కాదు ఎంతమంది పిల్లలు ఎలా తాకపోవడం ఏంటంటే నడవలేదు. ఇంకేమైనా ఉపాయం ఉంటే ఆలోచించు. మనలో ఎవరైనా బలవంతుంటే వాళ్ళ ముందు ఎలా ఉందో వేరు చూసాం మనం అని చెప్పాడు. ఈయన కొట్టేయడం లేదు, ఈయన ఒక్కడ మాట ఎలా ఉంటే 100 మంది మాట ఏముంటే పెళ్లి ముందు చూసుకురాము కేటాడు. మరో దేవుడి దగ్గరికి వెళ్ళాడు మూసి ప్రభా నువ్వు నడిపించాను ఏమంటారట, అది ఎలా ఉంటుందో ఎవరు తెలుసు, ముందు 100 మంది చూసుకుంటామన్నా. సరే దేవుడి చిత్రం అయితే అది కాదు. దేవుడి చిత్రం